మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు కొమ్ము రవి గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడివైన ఒక పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, అత్యున్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ కుమారుని నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి మమ్మలను ఈ రీతిగా మమ్మల్ని లేపినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మేము యొక్క లేఖనం ఏమి చెప్పుచున్నదని, ఆ యొక్క యాప్ ద్వారా మేము సువార్తల ద్వారా మేము నేర్చుకున్న వాటి మీ జీవం కలిగిన మాటలను మేము శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి వినటానికి సహాయం దయచేయండి. మరి మొదటగా ప్రార్థన అవసరతలు మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీ నామం మహిమార్థంగా జరగటానికి కృప చూపించండి తండ్రి. మొదట ప్రార్థనలు మీరు తోడుగా ఉండండి. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం దయచేయండి. వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తండ్రి. దేవా, ముగింపు ప్రార్థన వరకు కూడాను నీ నామం మహిమార్థంగా జరగటానికి కృప దయ చూపించమని మా రక్షకుడును మీ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వల్లని అడిగి వేడుకొనిచున్నాము పరలోకమందున్న మా గొప్ప తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు రవి గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. రెండవ పాటగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేసియుంటిమి, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పంచగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా,
నా కాపరి నీవై నన్నాదుకుంటివే. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చెయ్యవు. ప్రభువా నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేయని తలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తలసి నీ కొరకై నా హృదయం పదిలపరచితి. ఆరిపోయిన నా హృదయం ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీయందే నిత్య జీవము. ప్రభువా నీయందే నిత్య జీవము. ఆపదలు నన్ను వెంటియున్నా ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా నరిగేది నీ చిత్తమే. వందనాలయ్యా. వందనాలు. దేవునికి కృతజ్ఞత. తమ్ముడు అధ్యాయం చాలా పెద్దగా ఉందన్నయ్య. అధ్యాయం చదువుదాము. ఓకే 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 అన్నయ్య. ఇప్పటి వరకు కీర్తన పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరు లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సంఖ్యాకాండము 3వ అధ్యాయము వాక్యపట్టణ భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 4 వచనములు చదివి వినిపిస్తారు. 5వ వచనం నుండి 26వ వచనం వరకు సహోదరులు సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. 27వ వచనం నుండి 39వ వచనం వరకు సహోదరులు రవి గారు చదువుతారు. 40వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. స్టార్ట్ చేయండి అన్నయ్య స్వామి గారు. తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడొచ్చి మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 1 నుంచి. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశములు ఇవే. అహరోను కుమారుల పేరులు ఏవనగా తొలితట్టు పుట్టిన నాదాబు, అబిహో, ఎలియాజారు, ఈతామారు,
అనినవే. అవి అభిషేకమునొద్ద యాజకులైన అహరోనును కుమారులు పేరులు. వారు యాజకులకున్నట్లు అతడు వారిని ప్రతిష్ఠించును. నాదాబు, అబిహోలు సీనాయి అరణ్యమునందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి అన్నారండి. సుబ్రహ్మణ్యం గారు సార్, నేను చదువుతున్నానండి, మొత్తం నేను చదువుతాను. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెనో, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉన్నట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వసమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నింటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వంశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెనో, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయ్యుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలీయులలో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నావారయ్యుందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహాలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమట దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోని కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము, ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకు బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు,
దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును, కహాతు వంశమేదనగా అమ్రామీల వంశము, ఇస్హారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జియేలీయుల వంశము, ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము బల్ల, దీపవృక్షము వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డుతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మొరారి వంశమేదనగా మహలీయుల వంశము, మూషీయుల వంశము, ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6200 మంది. మొరారీయుల పితరుల కుటుంబంలో అబీహాయులు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మొరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డుకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ, దాని సేవ కొరకైన వన్నింటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుట తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుట పూర్వ దిశయందు దిగవలసిన వారు. మోషే అహరోను కుమారులు ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణ శిక్ష నందును. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గలవారు మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులలో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారయుందురు. నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారికి ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే
లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివాము. సహోదరు స్వామి గారికి వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రభు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా మాట వినపడుతుందా అండి? వినిపిస్తుందండి. ఓకే. సంఖ్యాకాండము 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేయడానికి మనం ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఏ విషయాల గురించి రచయిత తెలియజేస్తూ ఉన్నాడో వాటిని పరిశీలించే ప్రయత్నంలో మనం ముందుకు వెళదాం. ఈ యొక్క సంఖ్యాకాండము 4వ అధ్యాయము అహరోను కుమారుల గురించిన విషయాలను మొట్టమొదటిగా తెలియజేశాడు. లేవీయులను గుడారపు సేవ కోసము వ్యవస్థీకరించడము, యాజకుడైన అహరోనుకు సహాయం చేయడానికి మరియు ఇశ్రాయేలీలు మొదటి సంతానాన్ని భర్తీ చేయడానికి వారిని నియమించడంపై దృష్టి పెడుతూ ఉంది. అంటే ఈ లేవీకాండము 4వ అధ్యాయము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మూడు కీలకమైన విషయాలను మనం చూస్తూ ఉంటాం. అయితే 1 నుంచి 4 వచనాలు అహరోను కుమారుల గురించిన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అహరోను కుమారులను పరిచయం చేస్తుంది. గతంలో వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక విషాదము, వారు చేసిన పొరపాటును బట్టి వాళ్ళు శిక్షింపబడము తెలియజేస్తూ ఎలియాజరు మరియు మిగిలి ఉన్నవారు ఎలియాజరు ఈతామారులను యాజకులుగా సేవ చేయడానికి వదిలివేయడము వంటి వాటిని చూస్తూ ఉన్నాం. తదుపరి 5 నుంచి 13 దాకా చూస్తున్నప్పుడు లేవీలు యాజకులు సహాయం చేయడానికి మరియు గుడారాన్ని చేసుకోవడానికి ఎంపిక చేయబడ్డారు. ముఖ్యంగా ఇతరులు పవిత్ర స్థలాన్ని చేరుకోవడాన్ని నిరోధిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, లేవీలు యాజకులతో పాటు వీరికి సహకారంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ సాక్ష్యపు గుడారమును ఎవరూ తాకకూడదు, ఆ విషయాలతో ముందుకు తీసుకెళ్తూ మొదటి సంతానముగా ఉన్నవారిని 40 నుంచి 51 వచనాలని 11 నుంచి 13 వచనాలని మొదటి సంతానములోని పురుషులందరూ తనకి చెందిన వారని దేవుడు ప్రకటించారు. ఎందుకు అంటే 10వ తెగులుగా ఉన్నప్పుడు వారి మొదటి సంతానం మొత్తాన్ని దేవుడు ఐగుప్తులో తీసుకున్నాడు కదా.
అప్పుడు వీళ్ళనైతే క్షేమంగా ఉంచాడు కదా. కాబట్టి వీరి మొదటి సంతానం అంతా కూడా నాదే అని ప్రకటిస్తూ, మొదటి సంతానం అంతా నాకు కావాలి, కానీ మొదటి సంతానం మొత్తానికి బదులుగా నేను లేవీలను తీసుకుంటాను అని చెప్పాడు. కాబట్టి మొదటి సంతానం మొత్తం ఎంత ఇశ్రాయేలు గోత్రాలలో లెక్క వేస్తే 22,273 మంది వచ్చారు. లేవీలను లెక్క వేస్తే 22,000 మంది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు ఏమిటి అంటే, సేవ మరియు గృహ నిర్వాహకత్వము కొరకు లేవీలు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠింపబడ్డారు. ఇక్కడ ఒక ప్రశ్న మనకి రావాల్సిన అవసరం ఉంది. ఇన్ని గోత్రికులలో దేవుడు లేవీలను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? సహజంగా లేవి గోత్రం అంటే మొట్టమొదటి లేవి అనే వ్యక్తికి చాలా కోపం ముందుగా. అంటే దేవుడు కోపం కలిగిన వారిని ఎన్నుకుంటాడు అనే దానిని బట్ట కాదు. మీరు నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చరిత్ర చూస్తున్నప్పుడు యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరు అని మోషే అడిగితే, దానిలో లేవీలు మాత్రమే యెహోవా పక్షమున వచ్చిన వారిగాను, వచ్చి యెహోవా పక్షము లేని వారిని చంపమన్నప్పుడు వాళ్ళందరూ కూడా లేవీలు తన మన చూడకుండా వారికి ఆదేశింపబడిన విషయాన్ని బట్టి అనేకులను చంపివేసినట్లుగా ఇంచుమించుగా 3,000 మంది వారి సహోదరులనే చంపినట్లుగా అయితే మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు లేవీలనే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, వీరు వారికి ఆదేశింపబడిన వాటిని దేవుని చిత్తము కొరకు చేసే గోత్రికులుగా దేవుడు అక్కడ వారిని చూసినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు ఆయన పని కొరకు ఎవరిని కోరుకుంటున్నాడంటే లేవీలను కోరుకుంటున్నాడు. కోరుకుంటూ ఏం చెప్తున్నాడంటే, మొదటి సంతానం అంతా నాకే చెందాలి కదా, అయితే మొదటి సంతానం అంతా నాకు వారికి బదులుగా లేవీలు అందరూ కూడా నా వాళ్ళే, వాళ్ళని నేను కొనుగోలు చేసుకుంటున్నా, వారు నాకు రీప్లేస్మెంట్ కావాలి అని చెప్పి లేవీల అందరినీ కూడా పని చేయగలిగిన సమర్థులందరినీ కూడా తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయంలో మనము ఇశ్రాయేల్ గోత్రాలకి మొదటి సంతానానికి బదులుగా లేవీలను దేవుడు తీసుకోవడం చూసాం. అయితే లేవీ గోత్రములో 3 వంశముల వాళ్ళు ఉన్నారు. ఒకటి గెర్షోనీయులు, రెండోది కహాతీలు, మూడోది మెరారీయులు. ఇలా 3 వంశస్థులుగా మనకి కనబడుతూ ఉన్నారు. ఈ 3 వంశస్థులు దేవుడు ఎన్నుకున్న తరువాత ఈ 3 వంశస్థులకి కూడా దేవుడు కొన్ని పనులను నియమించాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవునికి ఒకవేళ మనము నచ్చితే ఆయన పనికి మనలను ఆయనే స్వాగతించి ఆ పని భారమును మన మీద మోపుతాడు. కాబట్టి ఇక్కడ లేవీలను దేవుడు ఉపయోగించుకోవడము చూస్తూ ఉన్నాం.
లేవీలను ఎందుకు ఉపయోగించుకుంటున్నారంటే దేవుడి పనిని జాగ్రత్తగా చేస్తారనే ఒక నమ్మకము దేవుడికి వీళ్ళ మీద ఏర్పడింది. కాబట్టి లేవీలు ఇప్పుడు వాళ్ళ సొత్తు కాదు, లేవీలు దేవుని సొత్తు, దేవుని సేవకు పిలువబడిన వారు. కాబట్టి వీళ్ళు దేవుని సొత్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేవీలలో ఉన్న 3 వంశముల వాళ్ళకి 3 రకాల పనులను దేవుడు నియమించాడు. ఏమిటి అంటే, గెర్షోనీయుల బాధ్యత ఏమిటి అంటే తెరలు కప్పడాలు. మనం గతంలోనే డేరాలు కట్టినప్పుడు, గుడారాలు వేసినప్పుడు తెరలు గురించి మనం చర్చించి ఉన్నాం. కాబట్టి తెరలు కప్పడాలు, దాని పనంతా కూడా గెర్షోనీయులదే. రెండోది కహాతీలు. వీళ్ళ బాధ్యత ఏమిటి అంటే ఆ యొక్క వంశము వారి బాధ్యత ఏమిటి అంటే పరిశుద్ధ పాత్రలను పట్టుకోవడం. అంటే పెట్టె, దీపస్తంభము, బల్ల, ఏవైతే వస్తువులుగా ఉన్నాయో వాటన్నిటినీ పట్టుకునే పని ఎవరిది అంటే కహాతీలదిగా మనం చూస్తున్నాం. అంటే మందసము, బల్ల, దీపస్తంభము, బలిపీఠము, ఆ పాత్రలన్నీ కూడా. తర్వాత మిగతా వాళ్ళు అంటే ఇంకెవరు మిగిలారంటే మెరారీలు మిగిలారు. వీళ్ళ పని ఏమిటి అంటే, వీళ్ళ బాధ్యత ఏమిటి అంటే స్తంభాలు, పలకలు, నిర్మాణ భాగాలు, వీటి మీద వీళ్ళు బాధ్యత వహించవలసిన అవసరము ఉన్నది. ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటంటే, నాకు గెర్షోనీయులు వచ్చి స్తంభాలు మోస్తాము అంటే కుదరదు. ఎవరికి ఏది విధింపబడిందో దానిని క్రమముగా సేవ చేయాలి. కానీ నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, నేను దాంట్లో కూడా చేతులు పెడతాను, దీంట్లో కూడా సలహాలు ఇస్తాను అనడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు కూడా అలా అనలేదు. అలాంటి వారి కాబట్టే వారిని దేవుడు ఆయన పనిలోకి ఎన్నుకున్నాడు. అయితే ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు లెక్క ఏమి లెక్కింపు అంటే దేవుడు ఏమడుగుతున్నాడంటే, మొదటి సంతానం అంతటినీ కూడా ఐగుప్తు దేశంలో ఐగుప్తులను నేను నాశనం చేశాను. అయితే అది మీకు రాకుండా కాపాడాను. కాబట్టి మొదటి సంతానం అంతా నాదే. కాబట్టి అసలు అన్ని గోత్రములో ఉన్న వాళ్ళ మొదటి సంతానం లెక్క ఎంత అంటే 22,273 మంది వచ్చారు. అయితే మీరెవ్వరూ నాకొద్దు, ఆ 22,000 మంది మొత్తాన్ని నేను లేవీల్లో తీసుకుంటాను అని తెలియజేశాడు. అయితే లేవీలను లెక్క వేస్తే 22,000 మందే వచ్చారు. అంటే మిగిలిన 273 మందికి ఏం చేయాలి అనేది చూసినట్లయితే విమోచన ధరగా చెల్లించమని తెలియజేశాడు. ఇక్కడ దాకా ఈ అధ్యాయము పూర్తిగా మనము చదివినట్లే. దీనిని యేసుక్రీస్తుతో మనం పోల్చినప్పుడు లేవీలు ఎలా ప్రత్యేకంగా ఎంచబడ్డారో విశ్వాసులుగా ఉన్న మనము కూడా ప్రత్యేక జనముగా క్రీస్తులో ఉన్నాం. మొదటి వారికి బదులుగా యేసు వెండి విమోచన ధరను ఆయన మోషే దగ్గర చెల్లించినట్లు మన కొరకు యేసు మనలను విమోచించడానికి క్రీస్తు రక్తాన్ని చెల్లించాడు. అక్కడ సేవలో ఎలాగ క్రమశిక్షణ అడిగాడో క్రీస్తులో కూడా మనము పరిశుద్ధత, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు. ఎవరిని? లేవీలను పిలిచాడు. ఈరోజు నేటి సమాజంలో క్రైస్తవులుగా మనం పిలువబడ్డాం. వాళ్ళు బాధ్యతతో సేవ చేశారు. ప్రతి వంశానికి ప్రత్యేకమైన బాధ్యత,
మరి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనకి కూడా ఒకరికి పాడే దానిలో దేవుడు మంచి సామర్థ్యత ఇచ్చాడు, ఒకరికి చదివే దానిలో దేవుడు మంచి సామర్థ్యత ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను బాగా పాడగలను, నేను బాగా ప్రార్థించగలను, నేను బాగా చెప్పగలను అని మనం ఫీల్ అవడం కాదు. అందరికీ ఫీల్ ఉంటుంది. ఒక రకంగా కాకి పిల్ల కాకికి ముద్దులాగా మనం పాడే పాట, మనం చెప్పే ప్రసంగం మనకి చాలా గొప్పగా ఉండవచ్చు. కానీ దేవుడు దేనిలో మనకి గొప్ప తలాంతుని ఇచ్చాడో దానిని మనము గుర్తెరిగి ఇతరులతో మనము ముందుకు తీసుకువెళ్ళి దానిని మరింతగా దేవుని కొరకు వాడుతూ, చాలామంది వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం మీదే దృష్టి పెడతారు, మిగతా వాటి మీద దృష్టి పెట్టరు. అలా కాదు, నేటి క్రైస్తవ సమాజంలో దేవుడిచ్చిన దాన్ని ఉపయోగిస్తూ మిగతా వాటి మీద కూడా మనము దృష్టి పెట్టాలి. పాటలు వచ్చిన వాళ్ళు నేను పాటలు మాత్రమే పాడతాను, ఇంకే పని చేయను అని అనకూడదు. కాబట్టి మీకు ఇచ్చిన తలాంతులు ఉపయోగిస్తూ దానిని బాధ్యతగా చేస్తూ మిగతా వాటిలో కూడా మీ సహకారం అందించాలి. తర్వాత విమోచన విలువ. వారిని వెండి ధర ద్వారా విమోచించారు, లేవీలను. ఈరోజు క్రీస్తు రక్తము ధర ద్వారా మనం విడిపింపబడ్డాం. కాబట్టి నేను దేవుని సేవకుడిగా జీవిస్తున్నానా, నేను విశ్వాసిగా జీవిస్తున్నానా అని పరిశీలన చేసుకోండి. జీవిస్తే బాధ్యతగా ఉన్నావని గ్రహిస్తున్నావా, విమోచింపబడ్డావని అర్థమవుతుందా పరిశీలన చేసుకోండి. నాదాబు అబీహులు క్రమంగా లేకపోవడం వల్ల మరణాన్ని పొందారు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో నీకు నీ హద్దు తెలుస్తూ ఉందా? ఈరోజు అవకాశం ఇచ్చిన తరువాత చాలామంది సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, వాళ్ళ హద్దులను వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. హద్దులు మీరిన, క్రమశిక్షణ మీరిన మనము ప్రాణాలు కోల్పోయే అవకాశము ఉన్నట్లుగా నాదాబు అబీహుల చరిత్ర మనకైతే చెప్పుచూ ఉన్నది. కాబట్టి హద్దులు మీరిన మాటలు, హద్దులు మీరిన ప్రవర్తన అది మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మరణించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, మన హద్దులో మనము చాలా చక్కటి పనితీరును కనపరచాలి. దేవుడు పిలిచిన విధానానికి మనము పరిశుద్ధులుగాను, సేవలో క్రమశిక్షణ ఎంత టాలెంట్ ఉన్నా కూడా క్రమశిక్షణ లేకపోతే, ఎంత టాలెంట్ ఉన్నా కూడా పరిశుద్ధత లేకపోతే నీ యొక్క టాలెంట్ పనికి రానిదిగా దేవుడు చేస్తాడు. కాబట్టి మరి ఈరోజు అహరోను కుటుంబము అవిధేయతగా, సేవలో నిర్లక్ష్యముగా ఉండడం వల్ల, పరిశుద్ధత లేకపోవడం వల్ల ప్రమాదకరంగా తయారైంది. ఈరోజు నువ్వు పని చేయడానికి ఇష్టపడుతున్నావు, కానీ నువ్వు పరిశుద్ధుడువా కాదా? దేవుని అన్ని విషయాలు గౌరవిస్తున్నావా లేదా అనేది ఒకసారి పరిశీలన చేయి. పని చేయడానికి అందరూ వస్తారు, కానీ దేవుడు కోరుకున్న విధంగా పనిచేసేవాళ్ళు, పని చేస్తూ వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచేసుకునే వాళ్ళు కావాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత మనం పరిశీలన చేస్తున్నప్పుడు, సేవ మనం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలులో మొదట పుట్టిన వారికి బదులుగా లేవీలను దేవుడు కోరుకున్నట్లుగా నిజముగా దేవుడే మనలను కోరుకుని పిలుస్తాడు. అది నిజం. కాబట్టి అవకాశాలు మనము నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు అనుకుంటాం, కానీ దేవుడే సమయాన్ని బట్టి అవకాశాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీకు కొన్ని పిక్చర్స్ అనేది టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. ఆ పిక్చర్స్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఆ పిక్చర్స్లో కొన్ని విషయాలు మీరు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు సాక్ష్యపు మందసము గుడారము వేసిన తర్వాత చుట్టుపక్కల ఆ పిక్చర్లో జెండాలు ఉన్నాయి చూడండి, ఆ జెండాల మీద సింబల్స్ ఉన్నాయి చూడండి.
అలాగా మందసము మధ్యలో ఉండి చుట్టూ వాళ్ళు ఉంటూ ఉంటారు. గల కారణము చుట్టూ వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే, ఒకవేళ ఎవరైనా 10వ వచనం చెప్తుంది, నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను, వారు తమ యాజక ధర్మము అనుసరించి నడుచుకొందురు, అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. అంటే యాజకుల ధర్మములోకి, ఆ సాక్ష్యపు దానిలోకి అన్యుడు ప్రవేశించడము నిషేధము, రాకూడదు. పొరపాటున నేను వచ్చాను అంటే మరణాన్ని పొందవలసిన అవసరమైతే ఉంటుంది. ఎందుకు అంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధత లేకుండా దేవుని దరి మనము చేరలేం. అలాగే మనము కూడా దేవుని పిల్లలమైనప్పటికీ కూడా పరిశుద్ధత లేకపోతే దేవుడి దగ్గరికి మనము వెళ్ళలేము, మరణించే అవకాశము ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము మరణము నుంచి జీవాన్ని పొందాలి అంటే, పాపాని నుంచి పరిశుద్ధతను సంపాదించాలంటే, నేటి క్రైస్తవులు క్రీస్తుని విశ్వసించవలసిన అవసరము ఎంత మాత్రమైనా ఉన్నది అని మనం నేర్చుకోవాలి. తర్వాత అందుకే ఆ చుట్టుపక్కల వాళ్ళు దానిని సంరక్షిస్తూ ఉన్నారు. తర్వాత మీకు ఇంకొక పిక్చర్ కూడా ఉంది. అక్కడ గెర్షేము వాళ్ళు చేయాల్సింది కటన్స్ అని, కహాతీలు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ పాత్రలు మోయడం అని, తర్వాత మెరారీలు చేయవలసిన డ్యూటీ ఏమిటి అనేది చక్కటి విషయాలను ఒక పిక్చర్ ద్వారా మీకు తెలియజేశాను. కాబట్టి నాకు ఇచ్చిన సమయము అయిపోయింది. కాబట్టి మరి మీరందరూ మరలా మీ ఇళ్లల్లో వాటిని చదివినట్లయితే ఇంకా అర్థవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మరి యొక్క సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. దేవుడు పనిని చేయాల్సిన వారిని దేవుడే ఎన్నుకున్నాడు, ఎలా చేయాలో ఆయనే చెప్పాడు అనే విషయాలను ఈ అధ్యాయంలో చదివా. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 3వ అధ్యాయం అంతటిని కూడా తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. సహోదరులు అనిల్ గారు నిజంగా చాలా చక్కగా, గొప్పగా మొదటి నుంచి కూడా మనకి అనేకమైనటువంటి సంగతులు ఈ యొక్క పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి వాటిని ఈ తరంలో, ఈ కాలంలో, ఈ క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనకు ఏ విధంగా అవి చెందుతాయి, మనం ఏ విధంగా వాటిని తీసుకొని మన జీవితంలో మనం ముందుకు సాగాలనేటువంటి విషయాలను చక్కగా చెప్పుకుంటూ వస్తున్నారు. సహోదరులు బాధ్యతగా ఉండాలని చెప్పారు. బాధ్యతతో, అలాగే హద్దులు మేరక దేవుడిచ్చినటువంటి యొక్క తలంతును మనం వినియోగించాలని చక్కగా ఇప్పటి వరకు చాలా విషయాలు మనకు నేర్పించారు. అందును బట్టి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి ఈరోజు దేవకరణ గారు జర్నీలో ఉన్నారండి. కాబట్టి దేవకరణ గారికి బదులుగా ఈరోజు ఇద్దరు సహోదరులు చెరొక పావు గంట 20 నిమిషాలు వాక్యాన్ని మనకి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ఇరువురు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి, మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన ఉదయకాలంలో లేచి లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి, అలాగే మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ పరిశుద్ధ లేఖన భాగాల్ని చదివి ధ్యానించడానికి, అలాగే మీ యొక్క దాసుల ద్వారా సంఖ్యాకాండములో ఉన్నటువంటి సమాచారాన్ని మాకు తెలియజేశారు. మరి అలనాడు మీ యొక్క సన్నిధిలో పనిచేయటానికి కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకున్నారు, లేవీయుల యొక్క గోత్రంలో నుంచి. అలాగే నాయన, మరి మీ యొక్క సన్నిధిలో
మరి ఉపకరణాలను మోయటానికి, వాటిని తీయటానికి, వేయటానికి ఆ కహాతీలని, మొరాలీలని, గెరషీలని మీరు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మాకు మీ ప్రియకుమారుని మా కొరకు పంపించి, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని కొని, రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని చేసి, మీ యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి అనేకులని మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి ఎవరి పాత్ర, ఎవరు ఎలా నిర్వహించాలో అని సంఘములో ఎవరి పాత్ర ఎంతో మీరు తెలియజేశారు. మరి ఆ పాత్రని మేము ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, మేము ఆత్మీయంగా బలపడటానికి, మీరిచ్చిన పరిశుద్ధతని, పవిత్రతను కాపాడుకుంటూ సంపూర్ణమైన పరిశుద్ధులుగా ఉంటూ ఆ నిత్య జీవితాన్ని పొందుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని సంఘము ద్వారా మాకిచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మరి ఈ సమయంలో మరి యవన బిడ్డలు మీ లేఖనాలను బోధించడానికి మరి సిద్ధపడుతూ ఉన్నారు. వారు ఏమైతే సమాచారాన్ని మరి చెప్పాలని మా మధ్యకి తీసుకొచ్చి ఉన్నారో ఆ సమాచారాన్ని వాళ్ళు అర్థం చేసుకొని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో మాకు బోధించేటువంటి సామర్థ్యాన్ని ఆ యవన బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ, వినుసున్నటువంటి మేము గ్రహించేటువంటి మనసును మాకును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. సహోదరులు ట్రైనింగ్ లో ఉన్నారు, ఇద్దరు సహోదరులు కూడా. కాబట్టి మనం వాళ్ళని ప్రోత్సహించాలి. సమయం 5:47 అవుతుంది. 15 నిమిషాలు సమయాన్ని సహోదరులు రవి గారు ముందుగా మనకి వారు సిద్ధపడినటువంటి వాక్య భాగం వినిపిస్తారు. ఈ యొక్క ఉదయకాల కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, అదేవిధంగా మరి రవి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. అయితే ఇప్పుడు మనము నేర్చుకోబోతున్న యొక్క అంశము క్రీస్తు మనకి ఒక మాదిరి చూపించాడండి. వినపడుతుందండి? వినిపిస్తుంది బ్రదరు. ఓకే. అయితే పేతురు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని మాట్లాడతాడు. ఏంటి యొక్క మాదిరి అని మనము ఆలోచన చేసినప్పుడు, ఆయన ఒకటి క్రమశిక్షణ అనేది ఉందండి. క్రమశిక్షణ వలన ఏర్పడుతుంది. ఏంటి యొక్క క్రమశిక్షణ అన్నప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో క్రీస్తు యొక్క మాదిరి కనిపిస్తూ ఉంటది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అన్నాడు. మొదటి స్థానము ఎవరికి ఇచ్చి ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. ఇంకా చీకటిగా ఉండగానే పెందలకాడనే లేచి తండ్రికి ప్రార్థన చేసేవాడు. అదేవిధంగా రెండవ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, ఆయన ప్రతి విశ్రాంతి దినమున ఆయన పాటిస్తూ వచ్చాడు. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఈ యొక్క
మాటలు తెలియజేస్తూ ప్రతి విశ్రాంతి దినమున ఆయన పాటిస్తూ వచ్చాడు. ఎందుకు ఈ యొక్క క్రమాన్ని ఇలాగా పాటించాలి అంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడే గాని యొక్క చిత్త ప్రకారం తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయబడాలి. అక్కడ అయా మరి నీ నామమున మేము ప్రవచింపలేదా? సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయలేదా అన్నప్పుడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగనంటాడు. క్రమం అనేది చాలా అవసరం. క్రమం లేకుండా మనం ఏం చేసినా అది యాక్సెప్ట్ అవ్వదు. అదేవిధంగా రెండో పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇతరులను ప్రేమించటం. ఇతరులను ప్రేమించటం. మనకి మేలు చేసిన వారినే మనం ప్రేమించిన యెడల ప్రయోజనం లేదన్న. మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించటం వల్ల ప్రయోజనం లేదు. శత్రువులను కూడా ప్రేమించే స్వభావం కలిగి ఉండాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నిన్ను అడిగువానికి నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను దూషించుమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఈ పరలోక తండ్రి మిమ్మును తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయడానికి. శత్రువులను కూడా ప్రేమించేవారిగా ఉండాలి. అదేవిధంగా తగ్గింపు జీవితం కలిగి జీవించాడండి క్రీస్తు వారు. పరలోకంలో తండ్రితో సమానంగా ఉన్నాడు. ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. అలాంటి ఆయన భూలోకం ఎలాగ వచ్చాడంటే దరిద్రుడిగా ఉన్నాడండి మన కోసం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను అని. ఆయన యొక్క పుటక విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే లోకంలో చాలా ధనవంతులుగా ఉన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు ఎలాగా ఉంటారంటే చక్కగా వాళ్ళకి ప్రత్యేకంగా ఏసీలు, పెద్ద పెద్ద హాస్పిటల్‌లో ఇదిగా ఉంటారండి. కానీ తండ్రితో కూడా సమానంగా ఉన్న వ్యక్తి భూలోకంలోకి ఎలాగన జన్మించాడంటే పశువుల త్రొట్టిలో చేశారండి. ఆయన యొక్క పుటక విషయంలో కూడా చాలా తగ్గింపుతనం. అదేవిధంగా ఇతరులను క్షమించే విషయంలో కూడా యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారు. ఎలాంటి వారిని క్షమించాడు అని అన్నప్పుడు అనేక దూషణ మాటలు మాట్లాడిన వారిని కూడా క్షమించాడు. అనేక దూషణ మాటలు. లూకా సువార్త 22వ అధ్యాయము 64వ వచనం. నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయన్ని అడిగి, అందుకు ఆయన విరోధముగా ఇంకను అనేక దూషణ వచనాలు ఆడారు. ఆయన ఒక ముఖం మీద కూడా ఉమ్మి వేశారంట.
మత్తయి సువార్త 26 అధ్యాయం 67 వచనంలో ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన్ని గుద్దారంటండి. రెల్లుతో తల మీద కొట్టారు. తలను ముళ్ళ కిరీటం పెట్టారు. అయినప్పుడు కూడాను వారిని ఏం అనలేదండి. క్రీస్తు యొక్క లోకాన్ని ఏ విధంగా మాదిరిగా చూపించాడంటే, శత్రువులను సైతం కూడా ప్రేమించమన్నాడు. ఇతరులకు ఒక మాదిరిగా ఆయన చేశాడు. కొరడాలతో కొట్టారండి. అయితే వారి గురించి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 23 అధ్యాయం 34 వచనంలో, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని. శత్రువులు కూడా ప్రేమించే స్వభావం కలిగి ఉన్నాడు క్రీస్తు వారు. నేటి క్రైస్తవులు కూడాను శత్రువులు కూడా ప్రేమించే విధంగా ఉండాలని ఒక మాదిరి ఆయన చూపించాడు. అలాగే ఇతరులను గౌరవించే విధానం కూడా ఎలాంటి వారిని గౌరవిస్తూ ఉన్నాడు. లోకంలో ధనవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని గౌరవిస్తూ ఉంటారు. ఏం లేని వారిని గౌరవించరు. అయితే యేసుక్రీస్తు వారు ఎవరిని గౌరవించారయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు, యోహాను సువార్త 8 అధ్యాయము 10 వచనంలో వ్యభిచారిని కూడాను అమ్మ అని పిలిచాడండి. ఆయన యొక్క పిలుపు ఎలా ఉందంటే గౌరవప్రదంగా ఉందండి పిలుపు. ఒక వ్యభిచారిని అమ్మ అని పిలిచాడు. అంటే ఇతరులను ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని మనం కించపరిచి మాట్లాడకూడదు. వారిని ఏలెత్తి చూపించకూడదు. చూడండి, వ్యభిచారి పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచాడండి. నేను ఎవరికి శిక్షించలేదా, ఇక పాపం చేయకోమా అని మాట్లాడాడు. అదేవిధంగా 5 పెనిమిటిలి ఉన్న స్త్రీని కూడాను అమ్మా అని పిలిచాడండి. తనమ్మటే ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు యోధా ఇస్కరియోతును కూడాను నా చిలికాడా అని పిలిచాడు. క్రీస్తు ఒక మాదిరిని ఉంచాడండి మనకి. ఆయన్ని 30 నాణాలకు కూడా అమ్ముతాడని ఆయనకి తెలుసండి అన్ని. అయినప్పుడు కూడా 11 మందిని ఏ విధంగా చూశాడో, ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో ఆ 11 మందితో, అలాగే 12 వ్యక్తికి యోధా ఇస్కరియోతు కూడాను చక్కగా ఆయన్ని చూశాడండి. ఆయన్ని వేరుగా చూడలేదు. ఇస్కరియోతు నా చిలికాడా అని పిలిచాడు. శత్రువులు కూడా గౌరవించే స్వభావం. ఒక పాపం చేసిన స్త్రీని కూడాను గౌరవించే విధానం. అదేవిధంగా అపవాదికి ఎన్నడూ కూడాను చోటివ్వలేదండి. మత్తయి సువార్త 4 అధ్యాయము 1 వచనం కానుంచి మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క వచనాల్లో సాతానును జయించాడని. లోకాశలన్నీ చూపిస్తూ ఉంటది సాతాను. అయినప్పుడు కూడాను చోటు ఇవ్వలేదండి. ఆయన ఒక మాదిరిగా ఉంచాడు. మరి మనం ఏం నేర్చుకున్నామంటే క్రీస్తు యొక్క మాదిరి క్రైస్తవుల్లో కనపడాలండి. ఆయన యొక్క స్వరూపం కనపడాలి. మొదటిగా ఆయన యొక్క క్రమశిక్షణ అనేది ఆయనకి ఉందండి. ఆయన పెందల కాడనే లేచేవాడు, ప్రార్థన చేసేవాడు. అదేవిధంగా ప్రతి విశ్రాంతి దినమున ఆయన పాటిస్తూ వచ్చాడండి. ఇతరులను ప్రేమించే విధానంలో ఆయన శత్రువులను కూడా ప్రేమించాడండి. తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఆయన పరలోకంలో ఐశ్వర్యవంతుడిగా ఉండి లోకాన్ని దరిద్రుడిగా మన కోసం దరిద్రుడిగా అయ్యాడు. పశువుల త్రొట్టిలో పరుండ చేశారండి. ఆయన పుటకలో కూడా తగ్గింపారండి. అదేవిధంగా ఇతరులను క్షమించడం అంటే ఇతరులంటే ఎలాంటి వారిని క్షమించాడు అన్నప్పుడు ఆయన్ని దూషణ మాటలు మాట్లాడినవారు, ముఖం మీద గుద్దిన వారిని, రెల్లుతో తల మీద కొట్టిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని,
కొరడాలతో కొట్టినవారు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించు అనే మాటలోని ఇతరులను గౌరవించే విధానం. ఎలాంటి వారిని గౌరవిస్తూ వచ్చాడు. వ్యభిచారానికి పడ్డ వారిని అమ్మా అని పిలిచాడండి. ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క మాధుర్యం యొక్క పిలుపు చూడండి. 5 పెనిమిట్లు ఉండొస్తుంది. అమ్మా అనే పిలుపు ఒక కాలం వస్తుందమ్మా. ఆ కాలమున పర్వతాల మీదను, కొండల మీదను తండ్రిని ఆరాధింపరు అనే మాట. యూదా ఇస్కరియోతుని కూడా చెలికాడా అని పిలిచాడు. ఎన్నడూ కూడాను అపవాదికి చోటిచ్చినవాడు కాదు. శోధనను జయించినవాడు. అలాగే ఇక క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనం. క్రీస్తు ఒక మాదిరిగా ఉండాలని పేతురు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. సరే విన్న సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉండండి. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బట్టి రవి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తూ, మరి ఈ నేను చెప్పిన విధానంలో ఏమైనా లోపం ఉంటే దయచేసి క్షమించండి. ఏమైనా పొరపాట్లుగా ఏమన్నా మాట్లాడి ఉంటే అవి తెలియపరిస్తే వాటిని సరిదిద్దుకుంటానండి ప్రేమతో. మీకు అందరికీ వందనాలు. సహోదరులు రవి గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు క్రీస్తు మాదిరి చూపించాడు అని 6 పాయింట్లని సహోదరులు ఈరోజు చక్కగా నేర్పించారు. 5 పాయింట్లు. క్రీస్తు ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేశాడు. విశ్రాంతి దినాన్ని పాటించాడు. తండ్రి చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించాడు. అదే చేయాలి అని చెప్పి ఒక క్రమశిక్షణను కలిగి జీవించినట్లుగా సహోదరులు మొట్టమొదటి పాయింట్ తెలియజేశారు. తర్వాత ఇతరులను ప్రేమించడం. మనల్ని ప్రేమించేటువంటి వారిని ప్రేమిస్తే ప్రయోజనం ఏముంది అని సహోదరులు శత్రువులను కూడా ప్రేమించాలి అని చెప్పారు. తగ్గింపు జీవితం. ధనవంతుడయ్యుండి కూడా ఆయన మనల్ని ధనవంతులను చేయడానికి దారిద్రుడయ్యాడు. ఇతరులను క్షమించాలి. ఆయన్ని కొట్టిన వారిని సైతం, ఉమ్మవేసిన వారిని సైతం ఆయన క్షమించాడు. తర్వాత క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు. తర్వాత గౌరవించే విధానం. ఈరోజు ఏదైనా పొరపాట్లు చేస్తే నిజంగా ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారు. కానీ అటువంటి స్త్రీని కూడా తన యొక్క ప్రేమ తత్వంతో చక్కగా పరిశుద్ధులుగా మార్పు చెందడానికి ఆయన చూపించినటువంటి ప్రేమ తత్వం అది. కాబట్టి తప్పు చేసిన వారి పట్ల కూడా మనం అలాంటి గుణాన్ని కలిగి ఉంటే వాళ్ళు కూడా చక్కగా మార్పు చెందుతారు అని చెప్పేసి సహోదరులు తెలియజేశారు. 6వ పాయింట్‌గా అపవాదికి చోటు లేదు. ఆయన జయించాడు అని చెప్పేసి సహోదరులు చాలా చక్కగా ఈ యొక్క 6 పాయింట్లని తెలియజేశారు. అందును బట్టి సహోదరులకు వందనములు తెలియజేస్తూ రెండవ సహోదరులు సుబ్రహ్మణ్యం గారు కూడా 15-20 నిమిషాలు సమయాన్ని తీసుకుని చక్కగా దేవుని యొక్క వాక్యము మనకి వినిపించాలని కోరుకుంటున్నాము. మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మమ్మల్ని ఈ వాక్యాల ద్వారా నా ప్రభువు ఎంతగానో బలపరిచి ఆదరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన, మాటలు నీవి తండ్రి. నాయన, ఆ మాటలు చెప్పడానికి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుగా ఉంది. నాయన, మమ్మల్ని బలపరచండి దేవానికి స్తోత్రములు. మీ మాటల్లో ఒకటి కలపడం కానీ ఒకటి తీయడం కానీ చేయకూడదు ప్రభువా. అటువంటి మాటలను నాయన మేము బోధిస్తున్నప్పుడు, మేము ధ్యానించుకుంటున్నప్పుడు మీ సహాయ సహకారాలు మాకు అందించండి దేవానికి స్తోత్రం. అలాగే నాకన్నా ముందుగా వాక్యం
చెప్పిన ఇరువురు సహోదరులను కూడా ఆయన మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచమని ఆయన ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్షులుగా ఉండి బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచు దేవుడిచ్చిన యొక్క సమయాన్ని దేవుని కొరకు మనం అందరం సద్వినియోగం చేసుకుందాము. మొట్టమొదటిగా మనకి దేవుడు ఇచ్చిన ఒక మనిషి జీవితం దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అన్నమాట. ఒక మనిషి జీవించిన జీవితము తను ఎందుకొరకు జీవిస్తున్నాడు, ఎవరి కోసం జీవిస్తున్నాడు అన్న విషయం తెలిస్తే ఈ జీవితము దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్. దీన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, దేవుని యందు విశ్వాసం నుంచి జీవించినట్లయితే, మనకిచ్చిన ఈ ఆయుష్ని, ఈ ఆరోగ్యాన్ని కూడా ఆయన కొరకు మనం ఖర్చు పెట్టినట్లయితే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేసి మనం లోకానుసారంగా జీవించినట్లయితే మనము దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేకుండా మన జీవితం వ్యర్థంగా గడుపుతున్నామని మనకు అర్థం. మనము మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి మనం ఈ భూలోకానికి వచ్చాము. ఎలాగొచ్చామంటే తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి మనము రావడం జరిగింది. మనం ఎక్కడి వారం అంటే పరలోకం దేవుని దగ్గర ఉన్న వాళ్ళం. మనల్ని ఆయన అనుగ్రహం ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి మనము రావడం జరిగింది. అలాగే మన కొరకు దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి కూడా ఆయన రావడం జరిగింది. ఈ భూమి మీదకి రావడం జరిగింది. అయితే మనకి రోల్ మోడల్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన భూమి మీదకి రాకముందు ఆయన దేవుడు. ఆయన మహిమా స్వరూప కలిగిన దేవుని యొక్క ఒక పరలోక రాజ్యాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని వదులుకొని నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే పరలోకంలో ఉన్న తండ్రి ఎవరంటే పరిశుద్ధుడు. పరలోకంలో ఉన్న తండ్రి అయిన యెహోవా పరిశుద్ధుడు. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగానే ఉండాలని కోరుకుంటున్నాడు. మనము అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని తండ్రి ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో తన యొక్క కుమార్తెలుగా ఉన్న మనము అటువంటి పరిశుద్ధతను మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మాట ఏంటంటే, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించిన మాటలను అంటే దేవోక్తులు అంటే దేవుని మాటల్ని ఎలా చేయాలంట, దేవోక్తుల వల్ల మనం బోధించాలంట. అంటే ఒక వ్యక్తి మారాలంటే దేవుని మాటల వల్లే కదా. ఒక వ్యక్తి మారు మనసు రావాలంటే ఆ యొక్క దేవుని యొక్క మాటని బట్టే కదా ఒక వ్యక్తి మారుతాడు. ఒక వ్యక్తి మారాలంటే అతని క్యారెక్టర్ని బట్టే కదా. ఒక వ్యక్తి దేవునిలో అతను జీవించిన క్యారెక్టర్ ఎలాగున్నదో దాన్ని బట్టే కదా. అయితే ఒక వ్యక్తి మారాలంటే దేవుని మాటలను మనం ఎలా బోధించాలి, ఆ యొక్క దేవుని యొక్క ఆ మాటలను బోధించే వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి అని అన్నప్పుడు, ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించుచు సామర్థ్యము కొలది చేయబడను. అంటే అందరికి ఒక రకమైన సామర్థ్యం ఉండదు. ఒకరికి ఒకలాగా ఉంటుంది, ఒకరికి ఒకలాగా ఉంటుంది. కానీ అందరికి ఒకలా ఉండదు. అంటే దేవుడిచ్చిన సామర్థ్యం కొలది ఏంటి ఏం చేయాలంటే దేవోక్తులను బోధించాలి. నీకు తక్కువ సామర్థ్యం ఇచ్చాడా తక్కువగానమాట. అంటే దేవుడిచ్చిన సామర్థ్యం కొలది, దేవుడిచ్చిన కృప కొలది వాళ్ళు మాట్లాడతారు. ఆ మాటలు ఎలాగ ఉండాలంటే
ఒక వ్యక్తిని దేవునిలో నడిపించేలాగా ఉండాలి. ఒక వ్యక్తిని దేవుని వాక్యం దగ్గర చేర్చేలాగా ఉండాలి. అలాగ ఉండి అలాగ మనము ఆ మాటల్ని దేవుడిచ్చిన సామర్థ్యం కొలిదే ఎవరైతే ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడతారో, దేవుని వాక్యం కొరకు ప్రయాసపడి అనేక ఆత్మలను దేవుని తట్టు చేర్చగల ఒక ఉద్దేశం కలిగి ఉంటారో, వాళ్ళు దేవుడిచ్చిన సామర్థ్యం కొలిది దేవుని వైపుకి త్రిప్పడానికే వాళ్ళు ప్రతిదినము కృషి చేయాలి. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము మనం ఒకసారి వెళ్ళినట్లయితే ప్రియమైన వారులారా, కీర్తన గ్రంథము మనం చూసినట్లయితే 104వ అధ్యాయము 34వ వచనం. కీర్తనలో 104వ కీర్తన 34వ వచనం మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే, ఆయనను గూర్చిన ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండాలి. నువ్వు ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రతి నిత్యం దేవుని మాటలు ధ్యానిస్తున్నావు కదా, అవి ధ్యానించి చేసినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది, నేను ఎలా జీవిస్తున్నాను, నేను వాక్యాన్ని బోధించి నా క్యారెక్టర్ ఎలాగుంటుంది, నేను వాక్యం చదువుతున్నప్పుడు నేను దేవుని వాక్యాన్ని నేను అనుసరించే జీవిస్తున్నాను, నా క్యారెక్టర్ కూడా దేవుని మాటలు నేను ఎలాగైతే చెప్తున్నానో నా క్యారెక్టర్ కూడా అలాగున్నదా, నేను ప్రతి విషయంలోని కూడా మనం ఏం చేయాలంటే, మనము ఒక వ్యక్తికి వాక్యం చెప్తున్నప్పుడు ముందు మనకు మనము నేను యోగ్యుడినా కాదా, నేను దానికి తగిన యోగ్యుడినా కాదని ముందు మనకు మనము పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను నడవకుండా, నేను ఆ క్రమంలో జీవించుకోకుండా నేను ఎలాగ ఇంకో వ్యక్తికి చెప్పగలుగుతాను? నేను దాన్ని ధ్యానించుకోకుండా ఇంకో వ్యక్తికి నేను ఎలా చెప్తాను? అయితే ఇక్కడ దేవుడు అన్న మాట ఏంటంటే, ఆయన గూర్చిన జ్ఞానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు సంతోషించేదను. నువ్వు ప్రతి నిత్యము నువ్వు చేసిన నీ యొక్క ప్రార్థన జీవితము, నీ సహవాసము, నువ్వు నడిచే నడవడిక, నీ ప్రవర్తన, అది మనుషులకి ఇంపుగా కాదు గాని అది ఎవరికి కనపడాలంటే ఆ దేవునికి ఇంపుగా కనపడాలంట. అలా ఇంపుగా నువ్వు కనపడిన ఎడల, అలా దేవునికి నువ్వు ఇష్టడుగా కనపడిన ఎడల, నువ్వు మనుషులతో కనపడవలసిన అవసరం లేదు. నువ్వు కనపడవలసింది ఎవరికంటే రహస్యమందున్న నీ యొక్క దేవునికి చూస్తాడు. నీ క్యారెక్టర్ చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు, నీ సమస్తం అన్ని కూడా పరిశీలన చేస్తాడు. చేసినప్పుడు నువ్వు నువ్వు ఎలా కనపడాలంటే దేవునికి నువ్వు ఇంపుగా నువ్వు కనపడాలి. అలా కనపడితే దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. అయితే మనము ఇంకా మొదటి అధ్యాయానికి మనం వెళ్తున్నప్పుడు అక్కడ చూసిన మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రం ధ్యానించేవాడంటమ్మా ధన్యుడంట. యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము అంటే మనకు గుర్తొచ్చినప్పుడల్లా కాదు, మనకి ఎప్పుడు అనుకున్నప్పుడు కాదు, ప్రతి నిత్యము కూడా ఆ గ్రంథంతోటి నీ యొక్క సాధన ఎలా ఉండాలంటే, ప్రతి నిత్యము కూడా నువ్వు ఆ గ్రంథాన్ని నువ్వు చదివి దాన్ని ధ్యానించేవాడిలా ఉండాలి. మనం ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ ఆదివారమే బైబిల్ తీసేలాగా మనము ఉండకూడదు. యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రము ప్రతి దినము ధ్యానించేవాడు ధన్యుడని ఇక్కడ వాక్యము మనకు బోధిస్తున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడు పరలోకమందున్న దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో, తన కుమారుడైన యేసుక్రీస్తు ఆ పరిశుద్ధతనే కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధతను కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని, ఉన్నతమైన స్థానాన్ని వీడి భూలోకానికి వచ్చినప్పుడు మనం చూస్తాం. యోహాను సువార్తలోని మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం ఆ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమున్నదంటే అక్కడ, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన యందు దేవుని ఆయన అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అంటే ఆది యందు ఆయన ఎలాగా దేవుడైనా,
క్రీస్తు ప్రభు వారు భూలోకానికి రాకముందు ఆయన ఎవరంటే దేవుడు. ఆ దేవుడు అప్పుడు ఇక్కడ మనం 12 వచనం 14 వచనం చూస్తే ఆ వాక్యము భూలోకానికి ఎలాగొచ్చిందంట, శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఆయన దేవుడై ఉన్న వాక్యమైన దేవుడు అక్కడ ఎక్కడ పరలోకంలో ఉన్నప్పుడు దేవుడిగా ఉన్న ఆయన వాక్యమైన దేవునికి ఇప్పుడు ఏమొచ్చింది? శరీరం వచ్చింది. భూలోకానికి రాగానే ఆయనకి ఏమొచ్చిందంటే ఒక శరీరము వచ్చింది. శరీరధారి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. చూడండి, ఆయన శరీరంతోటి వచ్చినప్పుడు ఆయన శరీరంతోటి వచ్చినప్పుడు చూడండి, మనము ఎలాగైతే శరీర యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నామో, దేవుడైన క్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం ధరించుకొని వచ్చాడంటే శరీరాన్నే ధరించుకుని వచ్చాడు. శరీరాన్ని ధరించుకుని వచ్చి మరి శరీరం ధరించుకున్నప్పుడు శరీరంలో ఉన్న మనకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, ఎలాంటి కోరికలు ఉంటాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉంటాయో, ఎలాంటి తలంపులు ఉంటాయో ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా అవే ఉంటాయి కదా. అయితే అవే ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు మనకున్న ఆలోచన, మనకున్న కోరికలు ఆయనకి కూడా కలిగి ఉంటాయి. కానీ మరి ఆయన ఎంత జయించగలిగాడు? మనం ఎంతో జయించలేకపోతున్నాము. ఆయన శరీరంతో ఉన్న క్రీస్తు ఆయన ఎందుకు జయించగలిగాడు? ఈరోజు మనం ఎందుకు జయించలేకపోతున్నాము అన్నది మనం చూసినట్లయితే, ఆయన పరిశుద్ధతను వేడలేదు. ఏ పర్పస్ మీద అయితే భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో, ఏ తండ్రి పని మీద అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చారో, ఆ పని దృష్టిలో పెట్టుకుని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత శరీరంతో ఉన్న తర్వాత తన ఇష్టమైన విధానంలో నడవలేదు. ఆయన పర్పస్ ఏంటో, ఆయన దేని నిమిత్తం అయితే వచ్చాడు అన్నది క్లియర్ గా ఉంది. ఆయన తండ్రి అయిన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఈయన ఎలాగ ఉన్నాడంటే పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధతను ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యము చేయలేదు. అలాగా దేవుడు ఒకసారి నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఏదైతే పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు దేవునిలో చేర్చబడ్డావో, మళ్ళీ అది మనము విడిచిపెట్టిన ఆ పాపాన్ని మళ్ళీ మనము దాన్ని దగ్గరికి తీసుకోకూడదు. అంటే శరీరంతో ఉన్నా సరే అది క్రీస్తుకి సాధ్యపడ్డదంటే ఆయనలో పాపం ఎంత మాత్రమో లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధతను వేడవలేదు. నా తండ్రి చిత్త ప్రకారంగా నేను ఈ లోకానికి వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పినప్పుడు ఆయన పని మీదే ఉన్నారు కానీ లేదు. దేవుని గురించిన జ్ఞానము అంటే ఇప్పుడు చూడండి, మనము కూడా ఆయన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఇంపుగా కలిగి ఉంటామో, ఆయన మాటలు ప్రతినిత్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవునికి ఎలాగైతే ఉన్నాడో మనము కూడా ఆ రీతిగానే ఉంటామనేది మనకు వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలోనే మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనబడుతుంది. 8వ అధ్యాయము 45వ వచనంలోనే మనం చూసినట్లయితే, నేను యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం, నేను సత్యమునే చెప్తున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను సత్యమునే చెప్తున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. ఎవరు నమ్మరు? ఎవరు నమ్మటలేదు అంటే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేయటం లేదంటే నమ్మడం లేదు. ఈయన మెస్సయ్య అంటే నమ్మడం లేదు. నేను దేవుని కుమారుడు అంటే వీళ్ళు ఏం చేయటం లేదు. మాకు తండ్రి నువ్వు దేవుడు అని నువ్వు చెప్తున్నావేటని వీళ్ళు ఏం చేయటం లేదంటే నమ్మటం లేదు. ఈయన చాలా దూరంగా పెడుతున్నారు. అయితే ప్రభు వారు అన్నమాట, నేను సత్యాన్నే బోధిస్తున్నాను కానీ మీరు నన్ను ఏం చేయరు. ఇప్పుడు కూడా మనము సత్యాన్నే చెప్పిన నేను దేవుని మాటలే చెప్పిన నీ మాటలు వినేవాళ్ళు. ఎందుకంటే లోకములో అలుముపోయిందంటే స్వస్థతలు, అద్భుతాలు,
తోటి పరిగెడుతున్నారు కానీ నేను సత్యాన్ని చెప్తున్నాను, నేను ఆ దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాను అని ఎవరన్నా వెళ్ళి అడిగితే అవి మాకు అవసరం లేదు, మాకు స్వస్థతలు అద్భుతాలు కావాలన్న వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ సత్యము ఎలాగున్నదంటే మనుషులకి చాలా దూరంగా ఉన్నదంట. ఎందుకంటే దాన్ని గ్రహించడానికే వాళ్ళకి జ్ఞానం సరిపోవట్లేదు. అయితే దూరంగా ఉండటమే కాకుండా ఈ యొక్క మాటలు వినటానికి ఈ సత్యం ఎలా ఉన్నదంటే బహు లోతుగా ఉన్నది. ఈ లోతైన మాటలు ఎవరు ప్రయాసపడుతున్నారు? ఈ మాటలు మనము కొన్ని వెలికి తీసి మనము బోధించాలి. ఈ లోతైన మాటలను మనము వీళ్ళకి చెప్పాలని ఎవరు పరిశీలన చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రియమైన సహోదరులారా, ఈ లోతైన అనుభవాల్లో ఉన్న మాటలు ఎవరు తీయటలేదు. పై మెరుగులతోటే వాళ్ళు చెప్పుకుంటా పోతున్నారు కానీ, అయితే లోతైన అనుభవాల్లోకి మనం వెళ్తున్నప్పుడు రక్షణలో మనము బలంగా స్థిరపడతామని మనం సత్యాన్ని ఎలా ఉన్నదంటే బహు లోతుగా ఉన్నది. దాన్ని వెలికి తీసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం ఉదాహరణకు మనము ఒక ఒక వచనం తీద్దాం. ఉదాహరణకు మనం ఒక వచనాన్ని మనము తీద్దాం. మార్కు సువార్తలోకి మనం ఒకసారి వెళ్దాం. మార్కు సువార్తలోకి మనం వెళ్తే 10వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ 17వ అధ్యాయం 17వ వచనంలో అన్నమాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమును పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏం చేయవలెనని ఆయన్ని అడిగాను. ఇక్కడ ఈ యొక్క ఉపమానం చూడండి. ఆయన బయలుదేరి మార్గమున మార్గమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవంకు వారసుడగుటకు నేను ఏమి చేయవలను అని ఇక్కడ అడుగుతున్నాను. సద్బోధకుడు అంటే సత్యాన్ని బోధించేవాడా? నేను నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలని ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. నిత్య జీవం వార్త నేను ఏం చేయవలను అని అన్నప్పుడు అప్పుడు ప్రభు వారు మాట్లాడిన మాట ఏంటంటే, యేసు నన్ను సత్పురుషుడని నువ్వెలా చెప్తున్నావు? తండ్రి అయిన దేవుడు అక్కడే కదా సత్పురుషుడు, నువ్వు నన్ను ఎలా చెప్తున్నావు అని యేసుప్రభు వారు ఆ యొక్క శిష్యుడిని అడిగారు. ఆ, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు అని చెప్పి ఆ ఏం చేయాలో అన్నది, ఇంకో నువ్వు ఎలా జీవించు, నువ్వు ఎలాగైతే వీటిని వదులుకుంటే నువ్వు ఆ, దేవుని రాజ్యంలో వెళ్తావని యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పను. యేసుప్రభు వారు ఇవన్నీ కూడా నువ్వు అనుసరించి పాటిస్తే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు పొందుకుంటావా అని అన్నప్పుడు అతను ఏమంటున్నాడంటే, అందుకు అతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పును. ప్రభువా, నువ్వు చెప్పావు కదా, ఇవన్నీ నేను ఇప్పుడు కొత్తగా చేసినవి ఏమీ లేదు. నేను ముందు నుంచి కూడా నా బాల్య దశ నుంచి కూడా నేను వీటి పట్ల నేను యథార్థంగానే ఉన్నాను. నేను కొత్తగా పాటించవలసిందే ఏమీ లేదు అని అన్నప్పుడు అక్కడ 21వ వచనంలో అంటున్నాడు, యేసు అతని అతనిని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్పాడు. నీవు ఆ అలా చెయ్యి అని ధనము కలుగునని అన్నప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అందుకు అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. ఇదేంటి ఇలాగ మా యొక్క తాతల నుంచి మా యొక్క పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మేము ఏదో ఇలా కాపాడుకున్నాను, అదంతా అమ్మేసి బీదలకు ఇమ్మంటున్నారేటని అతను ఆ మాటను నిరాకరించి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అతను ఈ మాటతో ఉదాహరణ అతని గురించైనా కాదు,
మనం భౌతికంగా మనం చూసుకున్నట్లయితే మనం ఉన్నప్పుడు ఉన్న విశ్వాసంలోని అమ్మ నువ్వు వాక్యము విను, నువ్వు దేవుణ్ణి అనుసరించు అన్నప్పుడు ఆ ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే నేను ఇంకా లోకంలో నేను అప్పుడే తీసుకున్న బాప్తిస్మం, నేను ఇంకా చాలా సమయం ఉన్నది, నేను అప్పుడే తీసుకున్నా. అంటే ఇది ఈ లోకములోని ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరైతే వదులుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఆ దేవుని వాక్యము తోటి ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం. ఇందాక సహోదరులు అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కరు ఏం చేయరు, పరలోక రాజ్యం లేదు. ఎవరైతే తండ్రి చిత్తాన్ని ప్రకారంగా జీవిస్తారో, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు మాత్రమే తప్ప ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కరికి ఏం లేదంటే పరలోకం లేదు. ఇది అనుసరించుకోండి ఈ క్రమాన్ని. ఎందుకంటే నేను అన్నీ చేశాను అని ఆ యొక్క శిష్యుడు యేసుప్రభు వారితో అన్నప్పుడు, అయితే ఏదైతే ఈ భౌతికమైన దాన్ని వదులుకోమన్నప్పుడు అతను వదులుకోవడానికి ఏమేమి ఇష్టపడలేదు. ఈ రోజు కూడా మనము భౌతికమైన వాటి కొరకే మన ఆలోచనలు పరిగెడుతున్నాయి గానీ, ఎంతమంది ఆత్మ సంబంధంగా బ్రతకాలి? నేను ఆత్మీయంగా బలపడి ఈ జీవితము 30 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఏదో ఒక రోజు ఈ యొక్క శరీరాన్ని నేను ఇక్కడ ఈ మట్టిలో మట్టి కలిపి వెళ్ళిపోవలసినోడిని కదా! నాలో ఉన్న ఆత్మే కదా! అది రేపొద్దుట నేను జీవించిన జీవితాన్ని బట్టే కదా! ఆ ఆత్మ అది తీర్పులోకెళ్తది. ఆ తీర్పులోకి వెళ్తే నేను నరకంలోకి వెళ్తాను అని ఎంతసేపు ఈ భౌతికమైన జీవితం కొరకు ఆలోచిస్తున్నారు కానీ, ఈ యొక్క దేహాన్ని ఇక్కడ విడిచినప్పుడు, ఈ దేహం నుంచి ఆత్మ వేరైనప్పుడు, ఆ ఆత్మ యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆత్మను నేను ఈ బలపరుచుకుంటున్నానా? లేదంటే నేను ఈ లోకానుసారంగా ఆ ఆత్మను నేను చల్లార్చేసుకుంటున్నానా? ఎంతమంది ఆలోచిస్తున్నారు ప్రియమైన వారలారా? ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఒక సహోదరిని దేవుణ్ణి మీరు ఎందుకొరకు నమ్ముకున్నారమ్మా అని ఒక సహోదరిని అడిగినప్పుడు ఆవిడ అన్నారు, నేను నా కొడుక్కి ఫలానా ఉద్యోగం వస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, లేదంటే ఏదైనా ఇల్లు కట్టుకుంటే దేవుణ్ణి నమ్ముకుంటాను అని ఏదో ఒక రకరకాలుగా భౌతిక సంబంధమైన వాటిల్నే చూపించారు కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నది ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత అసలు జీవితం ఉన్నది. ఆ అసలు జీవితము ఏంటంటే నా యొక్క ఈ దేహాన్ని చంపే లోకాన్ని భయపడి కన్నా నీ దేహంతో పాటు నీ ఆత్మను కూడా చంపే దేవునికి నేను భయపడుతున్నాను కాబట్టి ఆ ఆత్మ నరకంలోకి వెళ్లకుండా ఉండి దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళటం కొరకు నేను ఈ లోకంలో నేను ప్రయాసపడుతున్నానని ఎంతమంది అనుకుంటున్నారు ఈ రోజు? ఎంతమంది ఆ ఆలోచన కలిగి ఉంటున్నారు? అయితే ప్రియమైన వారలారా, ఆ యొక్క శిష్యుడు ఎలాగైతే ఓ భౌతికమైన దాన్ని వదులుకోవడానికి ఇష్టపడక వెళ్ళిపోయాడో, మనము కూడా ఈ లోకంలో ఉండి భౌతికమైన వాటి కొరకు మనం సమయాన్ని గడిపేస్తే మనలో ఉన్న ఆత్మ ఏమైపోద్దంటే నశించిపోద్ది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే నిత్య నరకానికి వెళ్తది. మనకి ఈ యొక్క సమయం ఉండగానే ఈ సహవాసంలో ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. సహోదరులు చెప్పే మాటలు ఎన్నో వింటున్నాం. ఈ సమయాన్ని మనము వ్యర్థంగా గడుపుకోకుండా దేవుని వాక్యం కొరకు మనం జీవించినట్లయితే, దేవుని వాక్యం కొరకు నీకిచ్చిన ఆయుష్కాలము, నీకిచ్చిన ఆరోగ్యాన్ని, నీకిచ్చిన శక్తిని కూడా నువ్వు దేవునిలో ఖర్చు పెట్టినట్లయితే ఈ లోకంలో ఎంతకాలమో మనకి కొంత అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇది ఏ రోజైనా సరే మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాళ్ళమే. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మన ఆత్మ ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉండాలంటే నీవు ఇక్కడే ప్రయాసపడాలి. మనం అక్కడ చూస్తాం. అక్కడ ధనవంతుడు లాజరు చూసినప్పుడు లాజరేమో ఆహ్, ఆహ్, నెమ్మది పొందే స్థానానికి వెళ్ళాడు. ధనవంతుడేమో వేదనకరమైన స్థలానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అగ్నిలోని తన యొక్క అంగలారుతున్నప్పుడు నీ యొక్క చిటికిన వేలు ఒక చొక్కనవి నా యొక్క అంగట్లో వేసిన నీ యొక్క చల్లార్చుకుందును అన్నప్పుడు ఆ యొక్క లాజర్‌ని ఇక్కడ పంపించు అబ్రాహాం అన్నప్పుడు అబ్రాహాం గారు ఏమన్నారు? అక్కడ వారు ఇక్కడికి గాని, ఇక్కడ వారు అక్కడికి గాని కుదరదన్నారు. ఇక్కడ వారు అక్కడికెళ్ళడానికి గాని, అక్కడ వారు ఇక్కడికి రావడానికి గాని కుదరదన్నారు. మరి ఎక్కడ కుదురుద్ది అనంటే ఇంగో ప్రియమైన సహోదరి, ఇక్కడే కుదురుతది. ఈ భూలోకంలో ఉండగా
నువ్వు వాక్యం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావో, ఈ వాక్యం కొరకు నువ్వు ఎంతమందికి నువ్వు వినిపించాలని కోరుకుంటావో, ఈ వాక్యములో ఉన్న విషయాలు ఇక్కడ నువ్వు ఇచ్చిన దేవుడిచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం కొరకు నువ్వు దాని కొరకు ఎంతైతే ప్రయాసపడతావో, ఇది ఇది ఎవరో నీ కూడా రాకపోయినా సరే నీ కూడా వచ్చేది ఏంటంటే దేవుని వాక్యము. నిన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్ళేది ఏంటంటే దేవుని వాక్యం. దీని కొరకు ఎందరైతే ప్రయాసపడతారో వాళ్ళు దీన్ని ప్రతిఫలాన్ని పొందుకుంటారని మనకు వాక్యం తెలియపరచబడుతుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే 27వ వచనం మనం చూసినట్లే 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 26 నుంచి చూద్దాము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన వారిని అడిగింది. దానికైనా పై వచనం 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదు బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగారు. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమంటున్నాడు. ఒకవేళ భౌతికంగా ఉండి నువ్వు నువ్వు ఆలోచించావనుకో, మనిషి యొక్క విధానంలో నీకు ఆలోచించావనుకో, నువ్వు ఈ లోక సంబంధంగా నువ్వు ఆలోచించావనుకో, నీకు అసాధ్యమే. కానీ నువ్వు దేవునిలాగా నువ్వు మారి ఆలోచించి దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు విడవకుండా ఆయన యొక్క క్రమాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నువ్వు అనుసరించి నువ్వు నడిచిన ఎడల నీకు సాధ్యమే అది. నీకు ఎప్పుడు అసాధ్యమవుద్ది అంటే నువ్వు భౌతికంగా ఆలోచించినప్పుడు, నీవు ఈ లోకానుసారంగా ఆలోచించినప్పుడు నీకు అసాధ్యమే. కానీ నువ్వు అది ఆత్మానుసారంగా నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు అది దైవికంగా నువ్వు ఆలోచించినప్పుడు అది నీకు సాధ్యమే. యేసుక్రీస్తు వారి శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయనకి అసాధ్యమే అవ్వాలి కదా. మరి ఆయనకి ఎందుకు సాధ్యమైందంటే ఆయన శరీరంతో ఉన్నాడు, మనము కూడా శరీరంతో ఉన్నాం కదా. మరి ఆయనకి ఎందుకు సాధ్యం అవుతుంది, మనకెందుకు అసాధ్యం అవుతుందంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా భౌతికంగానే ఉన్నాయి. మన ఆలోచనలు ఎప్పుడు ఆత్మ సంబంధంగా లేవు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా లేకపోవడం వల్ల మనకు అది అసాధ్యం అవుతుంది. మరి దేవునికి ఆయన కూడా రక్త మాంసాలతోటే ఉన్నాడు కదా. ఆయనకి ఎందుకు ఉందంటే ఆయన పరిశుద్ధతను విడవలేదు. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని మీదే ఉన్నాడు తప్ప మనకలాగా అన్ని పనులు కల్పించుకుని అన్ని రకాలుగా ఆయన కలిగి జీవించలేదు. ఈరోజు నువ్వు సత్యాన్ని గ్రహించావంటే, నేను సత్యమునే చెప్తున్నాను, మీరు నమ్మటం లేదంటే మనము దేని తట్టు తిరిగిపోయాము? మనం లోకానుసారంగా తిరిగిపోయాం కాబట్టి ప్రభువారు ఆ మాట అనగలరు. నేను సత్యాన్నే చెప్తున్నాను, మీరు నా మాటలు నమ్మడం లేదు. నేను ఏవైతే విషయాలు చెప్తున్నానో ఆ చెప్పిన విషయాలు నాయి కాదు, నా తండ్రి బయలుపరుస్తున్న మాటలే నేను చెప్తున్నాను. మీరు నన్ను విసర్జిస్తున్నారు అన్నాడు. ఆ రోజు అయితే శాస్త్రులు పరిచయులు విసర్జించారు. ఇప్పుడు మనమైతే అంత గొప్ప కొత్త నిబంధన చట్టం వచ్చినా మనం ఇంకా కూడా ఆ యొక్క పాత స్వభావాన్ని, ఇంకా ఆ లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. కానీ వాస్తవాలు ఏంటో గ్రహించుకోవడానికి మనము లోతైన అనుభవాలకు మనము వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ మత్తయి సువార్త, సమయం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోదు. మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 38 చూసినట్లు మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. ఒకడు తన సిలువను ఎత్తుకొని అంటే 37వ వచనం కాడి నుంచి చేస్తే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన అంటే ఈ మాట అర్థం ఏంటంటే తల్లిదండ్రులను వదిలేయమని కాదు, తల్లిదండ్రులను చూడకూడదని కాదు. అంటే ఆ తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు? నేనే కదా.
ఆ యొక్క నిన్ను ఆ భూమి మీదకి రప్పించి ఆ తల్లిదండ్రుల ద్వారా నేను భూమి మీదకి రప్పించిన వాడు ఎవరు? నేనే కదా! మరి నాకు ప్రయారిటీ ఇవ్వకుండా, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నువ్వు భౌతికంగా నువ్వు వాళ్ళని ప్రేమించకూడదని అర్థం. తను దేవుని ప్రేమించేవాడు ఎలాగుండాలంటే, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. సిలువనెత్తుకోవడం అంటే సిలువనెత్తుకోవడం అంటే ఆయన శ్రమలు ఆయన ఆయన ఏ మనం శ్రమలు మన శ్రమలు చేయని తొలగిపోకూడదు. మన కష్టాలు చేయని మనకి శోధనలు చేయని మనము సిలువ అన్నది ఇక్కడ సాదృశ్యం ఏంటంటే శ్రమలకు సాదృశ్యంగా కనపడుతుంది. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోవడం. ఈ ఈ యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో గాని, ఈ యొక్క మాటలు చెప్పే విషయంలో గాని, తన ప్రాణం మీద తనకి ఎంత మాత్రం కూడా తీయకుండకూడదండి. తన ప్రాణం పోగొట్టుకోండి దాన్ని పొందుకొనున్నట్లు గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకునేవాడు. ఇప్పుడు ఈ పలానా దిక్కుకెళ్తే నాకు ఇలా జరుగుతది, అలా జరుగుతది భయపడి నువ్వు ఏ విషయంలోను కూడా వాక్యం చెప్పకుండా, నువ్వు ఎక్కడికి వెళ్లి దేవుని వాక్యాన్ని నువ్వు వెదజల్లకుండా ఉన్నట్లయితే, అయ్యో! నన్ను అలా చేస్తారేమో, నన్ను ఇలా కొడేస్తారేమో అని నీ ప్రాణ భయంతోటి నువ్వు ఎక్కడికెళ్ళకుండా ఉన్నావనుకో, అది నువ్వు వెళ్ళినా, వెళ్ళకపోయినా ఏదో ఒక రోజు నీ యొక్క దేహము ఏదో ఒక రోజు నువ్వు దేవుని వాక్యం ప్రకటించినా, దేవుని వాక్యం ప్రకటించకపోయినా మనకు మరణం అన్నదే సాధ్యం. ఎప్పుడైనా వస్తది. కానీ హ్మ్. తన నిమిత్తము, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడంట ధన్యుడంట. ఎలా ధన్యుడంటే మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో మనం 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క ఆహ్, ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్తిమి మహాదేవి అనే ఒక ఫేమస్ ఒక విగ్రహ ఒక దేవత ఉంటది. ఆ దేవత దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే పాపం విచ్చలవిడిగా ఉన్నది. తర్వాత విగ్రహారాధన విచ్చలవిడిగా ఉన్నది. అలాంటి కాడ అలాంటి దగ్గరికెళ్ళి వాక్యం బోధించాలంటే అతని మీద, అతని ప్రాణం మీద అతనికి ఎంత మాత్రం కూడా తీపి ఉన్నట్లయితే అక్కడికెళ్ళి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారంటే ధర్మశాస్త్రాన్ని పండించే వేదాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద నాగరికత తెలిసిన వాళ్ళు, చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, సంపన్నులు, రకరకాల అన్ని విషయాల్లో బాగా అభివృద్ధి చెందిన వారున్నారు. కానీ అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లి వాక్యం బోధించాలంటే నిజంగా చూడండి అపొస్తలుడైన పౌలు గారు ఎంత సాహసం చేశారు. మనమైతే అలాగే వెళ్ళగలుగుతామా? అక్కడికి వెళ్లి వాక్యంలో ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని ఉన్న విషయాలను అన్నీ కూడా కూలంకుషంగా వివరించి చెప్పినప్పుడు ఏదైతే ఆ యొక్క గ్రుడ్డి నమ్మకంలో ఉన్న ఆ యొక్క ఎఫెసు పట్టణంలో ఉన్న ఆ యొక్క ప్రజలకు వాస్తవాలను వివరించి చెప్పినప్పుడు ఆ యొక్క అక్కడున్న గ్రంథాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ రాశిగా పోసి అక్కడ ఆ ఎదరగుండా ఆ యొక్క అర్తిమి మహాదేవి ఆ యొక్క విగ్రహం దగ్గర రాశిగా పోసి తగలబెట్టినట్టు మనకు ఆ యొక్క 19వ అధ్యాయం అంతా చదివితే చాలా మంచి వివరణాత్మకమైన మంచి వివరణ ఉంటదండి. మీరు ప్రియమైన సహోదరులు అది చదివితే మీకు చాలా బాగా అర్థం. అయితే అది ఏసి తగలబెట్టారు. అంటే చూడండి ఆయన ఆయన ఒకవేళ ఫిలిప్పి పత్రికలో 1:21లోని నేను బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే ఆయన పని చేస్తాను. ఒకవేళ చనిపోతే ఆయన కొరకే నేను చనిపోతానని ఉద్దేశంలో. అక్కడ ఏమాత్రం కొంచెం తేడా జరిగినా ఆ ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోయిన పరిస్థితులు వచ్చినా సరే, అక్కడి ప్రజలు ఎలాంటోళ్ళంటే ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడిన ప్రజల దగ్గరికెళ్ళి అపొస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని బోధించాడంటే చూడండి ఆయన ప్రాణం అనేది ఆయనకి ఎంత మాత్రం తీపి లేదు కాబట్టి నేను బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతాను, చనిపోతే ఆయన కొరకే అయితే ఇక్కడ అన్న మాట ఏంటంటే నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని తగ్గించుకోను. ఒకవేళ క్రీస్తు కొరకు నువ్వు చనిపోయావనుకో, క్రీస్తు కొరకు నువ్వు ప్రాణం పోగొట్టుకున్నావనుకో, మళ్ళీ నీకేముంది? పునరుద్ధానం ఉంది. మళ్ళీ ఆయన నిన్ను లేపుతాడు. కానీ ప్రియమైన వారలారా మనకి దేవుడిచ్చిన సమయాన్ని ఈ యొక్క మనము ఈ లోకానుసారంగా గడపకుండా ఆయన కొరకు మనం జీవించినట్లయితే, ఆయన కొరకు మనం బ్రతుకుతున్నట్లయితే, ఆయన మనము ఆయన్ని అనుసరించి జీవించినప్పుడు మనము మనం చనిపోయినా సరే మనల్ని బ్రతికించే దేవుడు. ఆయన నిమిత్తము చనిపోతే అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంటది? మనం ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ పత్రికలోని మనం ఒక విషయాన్ని మనం చూసినట్లయితే 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోని మనం ఇక్కడ చూసినప్పుడు ఒక మాట మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే
ఇక్కడ ప్రేమ కలిగి సత్యమునే సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగు. క్రీస్తు వలె అంటే క్రీస్తు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, మనము ఈ లోకానికి మనము దేవుని దగ్గర నుంచి తల్లిదండ్రుల ద్వారా భూలోకానికి వచ్చినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాన్ని మర్చిపోయి ఈ లోకమే సర్వస్వం అనుకుని జీవించినట్లయితే మనకేముండదంటే నిత్యరాజ్యం ఉంటుంది. మనకి నిత్యరాజ్యం ఉంది. క్రీస్తు వలె క్రీస్తు తండ్రి చెప్పిన చిత్త ప్రకారంగా నడిచాడు. తండ్రి చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చాడు. మనము కూడా అన్ని విషయంలో క్రీస్తుని పోలి మనము క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారితేనే కానీ మనకి ఏది అసాధ్యమంట. ఇక్కడ మనం చదువుకున్నాం కదా 27వ మనం మార్కు సువార్త 27వ వచనము. మార్కు సువార్త 27వ అధ్యాయము ఏమంటున్నాడు అక్కడ? మనుషులకైతే ఇది అసాధ్యమే, కానీ ఎవరికి సాధ్యమంటే ఇది నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి నువ్వు మారినట్లయితే నీకు సాధ్యమే. అసాధ్యం అన్నది ఎంత మాత్రం కూడా కాదు. మనకి ఎప్పుడు అసాధ్యం అవుతుంది అని మనం చూసుకున్నప్పుడు మనము ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మనం పాటించుకోవడం వల్ల మనకు అసాధ్యం అవుతుంది. అయితే ఇక్కడ కొలస్సీ రాసిన 2వ పత్రిక 9లోనే ఏమంటున్నాడంటే, కొలస్సీ రాసిన 2:9 ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. మనము భౌతికంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ యొక్క దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉందంట. క్రీస్తు సర్వపరిపూర్ణతలోని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి ఆజ్ఞలు ఏ నిమిత్తమైతే ఈ భూలోకానికి పంపించాడో అదంతా కూడా సర్వపరిపూర్ణత ఆయన క్రీస్తు శరీరంగా ఉన్న సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి సాధ్యమైనది. అదే సర్వపరిపూర్ణత నీలో నాలో మనలో ఉన్నప్పుడు అది మనకే సాధ్యమే. మనలో ఎందుకు అసాధ్యం అవుతుందంటే మనలోని ఆ క్రీస్తు సారూప్యంలోనికి మనం వెళ్ళకపోవడం వల్ల, దేవుని చిత్తాన్ని ఆయన ఆజ్ఞలను గైకొనకపోవడం వల్ల మనకి సాధ్యం అవట్లేదు. ఇక్కడ పౌలు గారు అన్న మాట ఏంటంటే, నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. నేను ఏదైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించానో అది ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను విసర్జించాను, విడిచిపెట్టేశాను. ఇప్పుడు నాలో జీవించుతున్నది ఎవరో తెలుసా? క్రీస్తు. ఎందుకంటే నేను కంప్లీట్ గా ఏదైతే నేను గుడ్డిగా నమ్మనో దాన్ని నేను విసర్జించాను, విడిచిపెట్టాను. అంటే ఈ ఒక ధర్మశాస్త్రాన్ని అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన పౌలు గారు ఎందులోనే క్రీస్తులో సత్యము ఉన్నదని ఎప్పుడైతే గ్రహించాడో కంప్లీట్ గా ఏ విషయంలోనూ కూడా ఇంకా అరమరకు లేకుండా కంప్లీట్ గా మారిపోయి ఇంకా మొత్తం దేవునికి సరెండర్ అయిపోయాడు. అలాగే నీలో నాలో మార్పు రావాలంటే ఎలా రావాలంటే ఏదైతే లోకానుసారమైనది ఉందో, భౌతికమైన ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు కంప్లీట్ గా మారితేనే తప్ప నువ్వు దేవునికి దగ్గర అవ్వలేవు. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే నీలో ఏముండాలంటే క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత నీలో ఉండాలి. మనము అక్కడ క్రీస్తుని నువ్వు ధరించుకున్నప్పుడు, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి నువ్వు మారినప్పుడు, నువ్వు కంప్లీట్ గా మారినప్పుడు పౌలు గారు ఏదైతే అనుకున్నాడో ధర్మశాస్త్రాన్ని దాన్ని విసర్జించి దాన్ని విడిచిపెట్టి దేవునికి సమర్పించుకున్నాడు. ఈరోజు భౌతికమైన విషయాలు నీలో నాలో ఏమున్నా సరే అవి దేవుని యొక్క నీతిని నెరవేర్చలేవు. మరి ఏది నెరవేరుస్తుందంటే నువ్వు క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి వెళ్ళినప్పుడు. అందు నుంచే పౌలు గారు అన్నారు, నేను బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. నాకు ఆయుష్కాలం ఇచ్చేదనుకో, కొంతమందినైనా నేను రక్షించుతాను, కొంతమందినైనా ఆయన తట్టు నేను త్రిప్పగలుగుతాను. ఒకవేళ ఆయన తీసుకున్నాడు అనుకో, నేను సరాసరి ఆయన కూర్చుండే స్థానానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి యొక్క కుడిపార్శ్వాన్ని ఎలాగైతే కూర్చున్నారో నేను ఆ స్థానానికి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాలో భౌతిక సంబంధమైన నేను నెరవేర్చుకోలేదు. భౌతిక సంబంధమైన వాటికి నేను విలువలేదు. నేను బ్రతికినంత కాలం ఆయన కొరకు బ్రతికాను, ఆయన కొరకు నేను పనిచేశాను. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈరోజు
ఈ యొక్క భౌతికమైన వాటి కొరకు దేని కొరకు అయితే ప్రయాసపడుతున్నారో వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకుంటేనే కానీ మనకి ఏమి సాధ్యం అవుదంటే మనకి ఈ యొక్క మార్కు సువార్తలోని మనం అన్నమాట మార్కు సువార్తలో యేసు బ్రదర్ వారిని చూసి చాలా అయిపోయింది. ఓకే. యేసు వారిని చూసి ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. నువ్వు ఎప్పుడైతే సర్వపరిపూర్ణత కలిగి క్రీస్తులోనికి నువ్వు నడుస్తావో అప్పుడు మాత్రమే నీకు సాధ్యం. కానీ ఒక భౌతికంగా లోకానుసారంగా నీకు ఆలోచించినట్లయితే మనకు సాధ్యం. ఎప్పుడు సాధ్యమవుద్ది అంటే సర్వ పరిపూర్ణతలోకి మనం మారినప్పుడు మనకి ఈ విషయాలు మనకు అర్థమవుతాయని నేను తెలియపరుస్తూ, అలాగే మనము ఈ లోకములోని దేనికి కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనము క్రీస్తు యొక్క సారూప్యానికి మనం ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు మాత్రమే సాధ్యమవుద్దన్న విషయాలు ఈ మాటలో నన్ను నేను హెచ్చరించుకొంచు ఈ సహోదరులందరికీ కూడా కొంచెం ఆదరణపూర్వకంగా ఉంటాయని కోరుకుంటూ నా మాటలు ముగించి నాకు సమయాన్ని ఇస్తున్న రవి గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ సమయాన్ని మళ్ళీ వారికి అప్పగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును మనకు తెలియజేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు సహోదరులు ఇరువురు తెలియజేసినటువంటి ఈ యొక్క పాఠాలను బట్టి తెలియజేస్తూ మాట్లాడుతూ ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మంచిదండి. ఇప్పటి వరకు మరి మన సహోదరులు యవనస్తులు మంచి విషయాలు తెలియజేశారు. రవి అనే కుర్రాడు మరి మంచిగా క్రీస్తు యొక్క మాదిరిని గురించి తెలియజేస్తూ 6 విషయాలు తెలియజేశాడు. మన క్రమశిక్షణ కలిగి ఉండాలని, అలాగే ఇతరులను ప్రేమించాలని, అలాగే క్రైస్తవులైనటువంటి మనకు క్షమించే మనసు కలిగి ఉండాలని, అలాగే ఇతరులను గౌరవించాలనేటువంటి విషయాలు, అలాగే మనము క్రైస్తవులుగా ఈ లోకాన్ని జయించాలి అనేటువంటి విషయాలు కూడా తెలియజేశారు. అలాగే మరి సుబ్రహ్మణ్యం గారు కూడా మంచి విషయాలు, మరి మన జీవితం ఎలా ఉండాలి, మనం మంచి జీవితం కలిగి ఉండాలంటే దేవోక్తులనే మనం నేర్చుకోవాలని, అలాగే అనేక విషయాలు మన సహోదరులు తెలియజేశారు. ఇటు విషయాలు తెలియజేసిన మరి యవన బిడ్డలకు వందనములు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతులు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఈ దినాన మీ గ్రంథంలో నుంచి అనేక విషయాలు మేము నేర్చుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఎందరైతే ఉదయకాలంలో లేచి ఈ యొక్క ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి మీ పరిశుద్ధ లేఖన భాగాల్ని నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ మంచి మనసును దయచేసిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ యొక్క ధ్యాన కూడికలో మరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారి నిమిత్తం విజ్ఞాపం చేస్తున్నాము. మరి ముఖ్యంగా మరి వసంతరావు విషయంలో మీకు విజ్ఞాపం చేస్తున్నాము. ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి దేహానికి ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందిని మరి స్వస్థపరిచి యథావిధిగా తన పని తాను చేసుకుంటానికి బలాన్ని, శక్తిని బిడ్డకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఇంకనూ నాయన అనేకులు మరి తెలియజేశారు సమస్యలు. వారి నిమిత్తం కూడా విజ్ఞాపం చేస్తున్నాము. వారు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. అలాగే నాయన ఈ సమయంలో మీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మీ సేవకులు అనిల్ గారిని బట్టి, దేవకిరణ్ గారిని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మీ యొక్క దాసులు మరి రవి గారి నిమిత్తం విజ్ఞాపం చేస్తున్నాము. ఆయన ఎంతో శ్రమతో అయినా కానీ మరి ఓర్పుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది మీ సేవ అని మరి ఆయన గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన సహకరిస్తూ అనేక విషయాలలో మంచిగా ఆయన సహకరిస్తున్నారు. అలాగే మరి వాక్యాన్ని బోధిస్తున్న కుటుంబాలను బట్టి, అలాగే మరి రవి గారి యొక్క కుటుంబాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేసుకుంటూ, మీ చిత్తమైతే మేమందరము
మరో దినాన కలుసుకున్న వరకు మీ కాపుదల భద్రత మాకును అందరికీ దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.